మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక. పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా? ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది. రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది. సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్, నొప్పిలేని చికిత్స, ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి. వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్, డెంటల్ సర్జన్, ఇంప్లాంటాలజిస్ట్, UCAM స్పెయిన్. అడ్రస్ ఐవి చౌరస్తా, మన మంచిర్యాల. సార్ నమస్తే సార్. నమస్తే. హాయ్, హలో, వెల్కమ్ టు T9 న్యూస్. ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా బాడింగి మండల కేంద్రంలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం. ఈ బాడింగి మండల కేంద్రంలోనే ఎస్టీకి సంబంధించిన సుమారుగా 30-35 సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఒకే పార్టీని నమ్ముకుంటూ ఒకే పార్టీలో ఉంటూ కీలకంగా అది కూడాను ఎరుకుల ఎస్టీ కులంకి సంబంధించిన ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సర్పంచ్ అవ్వడం, లేదంటే ఎంపీటీస్ అవ్వడం, ఇప్పుడు ఏకంగా ఇదే పార్టీని నమ్ముకుని ఉండడం వల్ల ఓటర్లు కూడా ఈయన్నే మా నాయకుడిని మేము ఎన్నుకుంటే మాకు ఎలాంటి పనులైనా జరుగుతాయని ఈయన్నే ఎన్నుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా బాడింగి మండలానికి రీసెంట్గా 2026 సంవత్సరం జనవరి 5వ తారీఖు నాడు వైస్ ఎంపీగా బాడింగి మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం కూడా చేశారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు పాలవలసి గౌరు. చెప్పండి సార్. అంటే మీరు 30-35 సంవత్సరాల నుంచి కూడాను ఏకదాటిగా ఇదే పార్టీలో మీరు నమ్ముకుంటూ మీ ఓటర్లో కూడా మిమ్మల్ని నమ్ముకుంటూ ఉంటున్నారు. మీరు ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నారు? ఇక మీదట ఇంకా ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తారో మీ గ్రామానికి అలాగే మీ పంచాయతీకి ఎలాగ మీరు ఆదర్శంగా ఉంటారో చెప్పండి సార్. నేను 88లో టీడీ పార్టీలో సభ్యత్వం తీసుకుని పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు కానీ కూడా ఈ రోజు వరకు కూడా ఒకే పార్టీలో ఈ గ్రామం 150 కుటుంబాలు ఎస్టీ ఇరుకుల. ఈ 150 కుటుంబాలు కూడా నా అడుగు జాడల్లోనే నాతోనే ఐకమత్యం మీద ఉంటాం. అందరూ ఒకే క్యాస్ట్ కాబట్టి భేదాభిప్రాయం లేకుండా అంతా 600 జనాభా, 300 ఓట్లు. మాది 192 పోలింగ్ బూత్లు. ఒక ఓటు కూడా వేరే పార్టీకి ఎవరికి వేయరు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వేస్తారు. కాకపోతే మొదటిగా NT రామారావు పార్టీ పెట్టిన కండి కూడా టీడీ పార్టీలో కొనసాగుతున్నాం. 3 సార్లు ఎంపీటీ సర్పంచ్, 2 సార్లు ఎంపీటీసీ అవ్వడం జరిగింది. అయితే నన్నే ప్రజలందరూ కూడా పట్టం కట్టడానికి కారణం ఏంటంటే నేను ప్రజలకి అంకితంగా ప్రజల సమస్యల పరిష్కారంగా వాళ్ళు ఏది చెప్పినా నేను సున్నంగా విని వాళ్ళు వెంటనే పరిష్కార మార్గం నేను చంద్రబాబు నాయుడు దగ్గర కానీ లోకేష్ బాబు దగ్గర కానీ ఎంత దూరమైనా సరే వెళ్ళి నా చేతి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ సమస్యను పరిష్కారం చేస్తారని నమ్మకంతో నన్ను ప్రతి సంవత్సరం కూడా ఒక ఎంపీటీసీగా సర్పంచ్గా నన్ను ఎన్నుకోవడం జరుగుతుంది. అయితే 95 సర్పంచ్ అయిన తర్వాత నా గ్రామంలో లక్ష్యంపడానికి పెరుగుల పాకలకే నేను ఆదర్శగా సీసీ రోడ్లు కానీ సీసీ కాలువలు కానీ మరి ఇంటింటి కొలయలు కానీ కొన్నాళ్ళు వీధి కొలయలు పెట్టా, తర్వాత ఇంటింటి కొలయలు పెట్టా. మరి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏ ఒక్క విషయాన్ని కూడా నేను వెనకాడే ప్రసక్తి అయితే ఉండదు. వాళ్ళు ఏది చెప్పినా సున్నంగా విని ఆ సమస్య పరిష్కారం ఎంత దూరమైన వెళ్ళి నేను చేసుకొచ్చే నమ్మకం అనేది ప్రజల్లో కల్పించాను. నేను చేసిన సర్వీస్కి నన్ను ఉత్తమంగా ఎంపుకొని నేను బీసీ రిజర్వేషన్ ఇక్కడ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ అయినప్పుడు కూడా నేను ప్రజల్లోనే వాళ్ళకు కూడా బీసీ వాళ్ళు కూడా నేను చేసిన సౌకర్యాలు, నేను చేసే సర్వీస్కి గుర్తించి 2 సార్లు ఎంపీటీసీ చేశారు. నేను ఎప్పుడు కూడా ప్రజలకి ఏంటంటే బీసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా నేను ఎవరికి ఓటు వేయమంటే వాళ్ళకి ఓటేస్తారు కానీ నేను 2 వాళ్ళకి ఓటేయరు. వాళ్ళు ఒకటే పలానా వ్యక్తి అనే గ్రామ సభ పెట్టి నేను సర్పంచ్ ఓసీ వచ్చింది కాబట్టి పలానా వ్యక్తి నిలబెడతాను మన గ్రామానికి. మీ అందరూ సందేశం ఏంటని వాళ్ళ గ్రామ ప్రజల మీటింగ్ పెట్టి అడిగితే మీరు కుక్కకి వేయమంటే కుక్కకి వేస్తాం, నక్కకి వేయమంటే నక్కకి వేస్తాం, అడిగేది మాత్రం నిన్నే
అడుగుతాం పని. ఏ ఒక్క విషయం కూడా ఓటు నువ్వు మీరు ఎవరికి వేసిమంటే వాళ్ళకి వేసేస్తాం అని చెప్పేసి మరి వాటర్ అందరూ కూడా నాకు సున్నంగా చెప్పుకుంటారు ఆ రోజు. అయితే పలానా వ్యక్తి నాకు ఇష్టం, మీరందరూ ఓకేనందరూ మీ ఇష్టమని వాళ్ళకి వేసేస్తా అంటారు. అతనికి గెలిపించేస్తారు. గెలిపించిన తర్వాత ఏ కష్టకులు వచ్చినా సర్పంచ్తో నీ పని చెప్పండి అయ్యా అని నా దగ్గరికి వస్తారు. నేనే మళ్ళీ సర్పంచ్తో మాట్లాడి సర్పంచ్కి ఇచ్చిన గౌరవం ఇస్తూ మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అప్పుడు 1995 నేను సర్పంచ్ అయిన కండి ఇంతవరకు కూడా ఎలాంటి సమస్యలు లేకుండా నా గ్రామాన్ని, నా సెగ్మెంట్ని, నా ప్రజల్ని చేదుడు వాదుడుగా ఎక్కడ కూడా సమస్య అనేది లేకుండా సమర్థించుకోవడం. అదే భాగంలో ఈ 300 వాటర్లు కూడా ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ కానీ, 35 కేజీల బియ్యం అంత్యోదయ రేషన్ కార్డు కానీ, తర్వాత ఏమో ఇంటింటి కొలయలు కానీ, తర్వాత ఐటీడీ నుండి కొన్ని నిధులు తెచ్చి వాళ్ళకి ఆదర్శగా ₹1,00,000 ₹60,000 సబ్సిడీ ఇప్పించడంలో కానీ, వాళ్ళకి పక్కా ఇల్లు కానీ, మరి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఎక్కడ రాజీ పడకుండా ఇచ్చినందువల్ల మా గ్రామంలో ఇంటింటి కొలలు వేసిన దగ్గర కానీ, వాళ్ళ పక్క ఇల్లు కట్టిన దగ్గర కానీ, వాళ్ళు కట్టుకోలేకపోతే ఇల్లు కట్టిసి ఇవ్వడం కానీ, మా గ్రామంలో ఒక ఆంజనేయ స్వామి అపయ ఆంజనేయ స్వామి కోవిలు కానీ, రామ మందిరం కానీ, మరి అమ్మవారి ఎల్లమ్మ తల్లి గుడి కానీ, వీటికన్నిటి కూడా చేదుడు వాదుడుగా ప్రజల సహకారంతో వాళ్ళకి తగిన భక్తి భావం కూడా కల్పించి మరి ప్రతి దాన్ని కూడా ఉన్నతంగా వాళ్ళ పని కల్పించడం కానీ, వాళ్ళ భక్తి భావం కల్పించడం కానీ, వాళ్ళ కష్టకాలు చూడడం కానీ, ఎక్కడ కూడా రాజీ పడకుండా నేను చేసిన కష్టానికి ఒక గుర్తింపుగా నా ప్రజలు ఎంపిక చేస్తుంటారు. నాకు సుమారు 2000 నుండి 2500 ఓటర్లు నా అభిమానులు ఉన్నారు సెగ్మెంట్ లో. పంచాయతీకి వచ్చేసరికి సుమారు 700 ఓట్లు ఆ పంచాయతీలో నాకు అభిమానులు ఉన్నారు. మరి ఆ అభిమానం ప్రకారంగా నేను వీళ్ళకి అన్ని విధాలు కూడా సమర్థించుకుంటూ ఎక్కడ కూడా రాజీ పడకుండా నేను కష్టపడిన కష్టాన్ని తగిన గుర్తింపాలు నాకు ఇస్తూ నన్ను ఎప్పుడు నాయకుడిగా ఉండాలని కోరిక. మొన్న కూడా మా తెంటి జయప్రకాష్ నేను శిష్యుణ్ణి, నా గురువు అయిన తెంటి జయప్రకాష్ 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 5 సార్లు కూడా ఎవరికి కూడా ఇప్పటికొచ్చిన తెరలా నియోజకవర్గంలో ఉన్న ఓటర్లలో ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు ప్రతి ఒక్కరు గుండెలు కూడా నాటుకుపోయి ఇప్పుడు కూడా శంకి చెదరలేదు మహానుభావుడు. అందులో మా గురువు ఆశీస్సుల ప్రకారంగా ఇప్పుడు కూడా టీడీపీ పార్టీలో నేను కొనసాగుతూ నేను కొనసాగిన టైం నేను చేసే ధర్మానికి మాట కట్టుబడికి ఉన్న దానికి గుర్తించే ఆ తెంటి జయప్రకాష్ మా గురువైన కుమారుడు తెంటి నచ్చునాయుడు గారు, మరి మా ఎమ్మెల్యే బేబీ నాయన గారు ఆశీస్సులతో మా తెంటి నచ్చునాయుడు గారు నా గురువైన కుమారుడు తెంటి నచ్చునాయుడు గారు నాకు మొన్న వైస్ ఎంపీగా కూడా ఆయన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు 5 సంవత్సరాలు కూడా అనేకమైన కష్టకాలన్నీ కూడా ఉన్నారు. మరి ఆ కష్టకాలాల్లో కూడా ఆయన నెగ్గుకొని వచ్చి ఎన్నో ఇబ్బందులు పడి మరి 3 నెలలు 8 రోజులు కరెంటు కూడా లేకుండా చేశారు వైఎస్ఆర్ గవర్నమెంటే. ఆ రోజులు కూడా హైకోర్టుకి వెళ్ళి నేను కరెంటు తెచ్చుకోవడం జరిగింది. మీరు అలాంటి ఇబ్బంది పడిన వ్యక్తికి మనం అవకాశం వచ్చేటప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు మండలంలో ఎంపీపీ వైస్ ఎంపీపీని ఇద్దరిని కూడా వైఎస్ఆర్ తొలగించే అది కూడా మా వాళ్ళు కూడా అదే రోజున కూడా వైస్ ఎంపీ కూడా 7 ఎంపీటీసీ వచ్చా. అయితే అధికారులు బెదిరించి వాళ్ళేమో ఆ రోజు లాడర్ ఏమో లాక్కోవడం జరిగింది. మరి అధికారులు ప్రభుత్వం ఏదుంటే వాళ్ళ మాట ఆడటం తప్పదు కాబట్టి వాళ్ళ మాట వీళ్ళు ఆడుతూ మాకు దూరం చేశారు. ఆ రోజుల్లో పదవులు ఒరిజినల్ గా వాళ్ళ ఆట అయితే వేయలేదు. మరి అలా లేకుండా నీతి నిజేతులతో అలాంటి బెదిరింపులు లేకుండా 2 ఎంపీటీసీలు వైఎస్ఆర్ లో వాళ్ళు చేసే పని ధర్మాలు బాగోలేక వాళ్ళ పరిపాలన బాగోలేక వాళ్ళే ఇడిచిపెట్టి టీడీ పార్టీలో 2 ఎంపీటీసీలు కోడూరు ఎంపీటీసీ, ఊడిపలస ఎంపీటీసీ ఇద్దరు కూడా టీడీ పార్టీగా వచ్చినందువల్ల నీతి నిజాతులతో మాయమర్మం లేకుండా కూడా మా నాయకులు తెంటి నచ్చునాయుడు గారి తర్వాత దేవినేని గాని ఇద్దరు కూడా నీతి ప్రకారంగా మాకు ఒక ఎస్సీ రిజర్వేషన్ వచ్చినందువల్ల లేడీకి ఎజ్జర్ లక్ష్మమ్మకి ఎంపీ పదవి ఇచ్చారు ఎస్సీ కేటగిరీలో. నాకు ఎస్టీ కేటగిరీలో నాకేమో వైస్ ఎంపీ కూడా ఇచ్చారు. మరి నిజంగా మీ మీడియా తరపు నుండి మా నచ్చునాయుడు గారికి, మా బేబీ నాయన గారికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. నిజంగా
సేదరు వాదరు ఎప్పుడు కూడా మాకు మంచి అభిమానాన్ని చూపెడుతుంటారు. ఆ అభిమానం తగ్గట్టుగా మాము కూడా వాళ్ళ అడుగు జాడల్లో నడుచుకుంటూ ఎప్పుడు కూడా వాళ్ళు ఏది చెప్తే దానికే కట్టుబడితో మనం నడుచుకుంటాం అనే సందర్భంగా మేము మీడియా మిత్రులకు తెలియపరుచుకుంటాం. సార్ ఇప్పుడు మీ లక్ష్మీపురం పంచాయతీకి ఎన్ని వార్డు మెంబర్లు ఉన్నారు? మా లక్ష్మీపురం పంచాయతీ వార్డు ఏమో 8 నెంబర్లు, ఓ సర్పంచ్. 8 వార్డులో మావేమో టీడీ పార్టీకి 5, వైఎస్ఆర్కి ఏమో 3, సర్పంచ్తో 6 మావి. సార్ ఈ మీ బాడింగి మండలంలోనే ఎంతమంది ఎంపీటీసీ మెంబర్లు ఉంటారు? ఎంపీటీసీ మా బాడింగ్ సెగ్మెంట్ ఏమో 14లో 7 వైఎస్ఆర్ వచ్చాయి, 7 ఏమో టీడీపీ వచ్చాయి మొన్న 2020లో. అదే మీ బాడింగి మండలంలోనే పంచాయతీలు ఎన్ని సార్? 25 పంచాయతీలో 47 గ్రామాలు. సార్ ఇప్పుడు ప్రతిసారి కూడాను 5 సంవత్సరాలకి మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు. మీ యొక్క ప్రజలకి మీరు ఏ విధంగా మీరు అంటే గ్రామంలోని ఎలాంటివి కాకుండా ఇంకా ఎలాగా మీరు వైస్ ఎంపీ అయ్యారు కాబట్టి మీకు కొన్ని నిధులు రావడానికి కూడా మీకు అవకాశాలు ఉంటాయి. మీ చేతిలోనే ఎమ్మెల్యే గారు ఉన్నారు, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, 2 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళని బట్టి మీకు ఎంతో కొంత మీకు నిధులు తీసుకురావడానికి కూడా కొద్దిగా మీకు బలం ఉంటుంది. ఇంకా ఏ విధంగా మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకోండి, ఇంకా కొత్త పనులు ఇంకేమైనా మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మా కొత్త పనులు అంటే మా ఎమ్మెల్యే గారును, మా మాజీ ఎమ్మెల్యే, మా కూడా చైర్మన్ ఇచ్చినాడు గారు అడుగుజాడులతో వాళ్ళు ఇచ్చిన నిధులు ప్రజలకు ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే గానీ మా చైర్మన్ గానీ ఇద్దరు కూడా ప్రజలకు ఆదర్శగా మంచి డెవలప్మెంట్ చేయాలా, మంచిగా ప్రజలకి మంచి ఉపాధి చూపెట్టాలనే తపంతోనే ఇద్దరు నాయకులు కూడా ఐకమత్యంతో నడుస్తుంటారు. కాబట్టి వాళ్ళు ఇచ్చిన నిధులతోనైతే మా ప్రజలకు ఇంకా ముందు కొన్ని ఎక్కడెక్కడ పెండింగ్ ఉండవలసిన సీసీ రోడ్లు కానీ ఇంకా వాళ్ళకి ఏమైనా కావలసిన వనరులు ఏమైనా సరే అవసరం అయితే ముందుగా నేను వైస్ ఎంపీ అయిన దానికే మా నాయకులు ఏమైనా సరే నాకు అవకాశం కల్పిస్తే ఇంకా కొన్ని ప్రజలకు ఉండవలసిన లాభాలన్నీ సరి చేస్తారని తెలియపరుచుకుంటాను. ఓకే సార్ ఇవి కాకుండాను మీరు వైస్ ఎంపీ అయ్యారు కాబట్టి బాగా నిరుద్యోగులు లాంటి ఉంటారు, పేద పిల్లలు లాంటి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా ఆదర్శంగా ఏమైనా మీరు ఉన్నారా? అంటే మీ రాజకీయ ప్రస్తాపనలో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మాకు పేదవాళ్ళకి అయితే మాత్రం మరి కూటమి ప్రభుత్వం పెట్టిన సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఎక్కడెక్కడ మా మండలంలోనే కష్టసుఖాలు వచ్చిన ప్రతిదాన్ని కూడా మా నచ్చునాయుడు గారు మరి మా ఎమ్మెల్యే బేబీ నాయుడు గారు ఇద్దరు కలిసి ఎక్కడ ఏ సీఎం కుట్టినంత సమస్య వచ్చినా దానికి వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి వాళ్ళు సమర్థించి కనీసం 30,000 నుండి దగ్గర ఒక 5-6 లక్షల వరకు కూడా ప్రతి గ్రామానికి కూడా అక్కడ వచ్చిన సమస్యను బట్టి వాళ్ళ ఇబ్బందిని బట్టి వాళ్ళకి పేదోడికి చేయవలసిన న్యాయబద్ధంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ గా అందరిని కూడా కవర్ చేస్తాను. మా నియోజకవర్గంలో చాలా మటుకు ఎన్నో లక్షల రూపాయలు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసి ఇచ్చి వాళ్ళ ప్రజలకి ఆదర్శంగా నిలబడి వాళ్ళ కష్టకాలు తయారుగట్టడం అయితే ముందు ఉన్నారు అందరి మీద. రీసెంట్ గా మీరు బంకు కూడా కట్టారు. మీరు ఆ బంకులో మీరు ఎవరికైనా మీరు ఆదర్శంగా మీరు ఎవరికి ఉపాధి కల్పించారా? మీరు బంకు మా ఎస్టీ కోటలో మాకు బంకు వచ్చింది. ఆ బంకులోని ఇప్పుడు ఒక ఆకులు కట్టు కుర్రోడికి, ఒక బాడింగ్ కుర్రోడికి, అలాగే తర్వాత దొంకువలస కుర్రోడికి, ఇంకా అలాగే పాలవలస కుర్రోడికి, తర్వాత ఏమో గొల్లాది కుర్రోడికి, అలాగే ఒక 6 కుటుంబాలకి 6 పోస్టులు ఇవ్వడం జరిగింది. సూపర్వైజర్ పోస్ట్ ఏమో మా పేటలోనే మా పాపకి ఇవ్వడం జరిగింది. మరి అక్కడ ఎలప్రికేమో అంటే వాచ్మెన్కి ఏమో ఇంకొక రోమన్ కుర్రోడికి ఇవ్వడం అయింది. అలాగే ఒక తమ్ముడుగురు ఆ బంకు వచ్చిన తర్వాత దానిలో జీవించడానికి మార్గాన్ని సమకూర్చాం. ఓకే సార్ ఇవి కాకుండాను మీకు అంటే చాలా పెద్ద కులాల్లో కూడా ఉన్నారు. ఎక్కువగా మీరు ఏ సమస్య అయినా సరే మీ దగ్గరికే తీసుకుని వస్తారు. ఏ కారణం చేత అంటే మీరు ఆ సమస్యను మీరు పరిష్కరించగలరని అంటే మీలోని పలుకుబడి ఉందని? నా మీద అంతా మరేం లేదు. నేను ఈ 3 జిల్లాలకు కూడా నేను 1995లో సర్పంచ్ అయిన తర్వాత నేను ఎరుకుల ఏకలవ్య సంఘ అధ్యక్షుడిని. నేను అందరికి కూడా నేను గ్రామాల మన ఎరుకుల కులస్తులకి ఎక్కడైనా సమస్య వస్తే నన్ను తీసుకెళ్లి దాన్ని పరిశీలిస్తారు. దాన్ని పరిశీలించినందువల్ల నా
దగ్గర 40-30 సంవత్సరాలు బట్టి కూడా మంచి అనుభవశాలి, తెలివైనడు, సమస్యను పరిష్కరించుతారని నమ్మకంతో నా దగ్గరకు వస్తారు. ఇప్పుడే 1 గంట ముందు మీరు వచ్చే ముందు ర్యాంక్ నుండి వచ్చింది. ఇప్పుడే అక్కడ పంచాయతీ దగ్గర కూర్చొని అలా సమర్థించి పంపించడం జరిగింది. అలాగే చాలా మట్టుగా నా కోసం వస్తుంటారు. మొక్కు నిండా సైడ్ ఎక్కడ నూపు రూట్లు అంటున్నట్లయితే మా సెగ్మెంట్లో ఎవరైనా కొప్పలు వెళ్ళమని ఏ కులమైన వాళ్ళ సమస్య అయితే పలానా ఎరుకులపాకలో ఎంపీటీసీ దగ్గర కానీ సర్పంచ్ దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం చేస్తారని నమ్మకంతోనే ఈ పక్క కామనల్స్ కానీ గొల్లాది కానీ ఇలా లక్ష్యం వారు ఇలా గెలరైన వాళ్ళు ఇలాగ దగ్గరలో ఆ కోసం తెలిసిన వాళ్ళు తప్పనిసరిగా వచ్చి నా కొన్ని ఆదర్శగా కూర్చుని పెట్టి ఆదర్శంగా నేను ఇచ్చిన సలహాలు సూచనలు పాటించుతూ నా వాళ్ళ సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తుంటారు. కాబట్టి ఎక్కడ కూడా వస్తుంటారు. రీసెంట్గా మీరు ఆటో డ్రైవర్లకి అంటే రాంభద్రపురం నుంచి బాడింగ్ నుంచి రాంభద్రపురం వెళ్ళే ఆటో డ్రైవర్లకి ట్రావెలింగ్ చేసేవాడికి యూనిఫామ్ షర్ట్లు కూడా ఇచ్చారని రీసెంట్గా తెలిసింది. ఎంతమందికి మీరు పంపిణీ చేశారు? నేను మొన్నేమో మా బొంగు పెట్టిన తర్వాత బొంగు పెట్టినప్పుడు ఇవ్వాలనుకున్నాం, టైంకి ఇవ్వలేకపోయాం కాబట్టి 250 షర్ట్లు కుట్టించాం. 250 షర్ట్లు కూడా కొంతమందికి ఆటో డ్రైవర్లకి అయితే 200 షర్ట్ల వరకు ఇచ్చాం. ట్రాక్టర్ డ్రైవర్లకి, వ్యాన్ డ్రైవర్లు కూడా మా దగ్గర పెట్రోల్ కొట్టడానికి వచ్చిన వాళ్ళకి మేమైతే అక్కడ పెద్ద లారీలు కానీ వస్తే టవల్ ఇస్తాము, ఎందుకంటే తుడుచుకోవడానికి కూడా కొన్ని సౌకర్యాలు అక్కడ పెట్టాము. మినరల్ వాటర్, తర్వాత ఫ్రీగా గాలి కొట్టడం, తర్వాత ఇలాగా అందుబాటులో వాళ్ళకేమో అద్దాలు గట్ట తుడుచుకోవడానికి టవల్లో ఇవన్నీ కూడా ఇచ్చి దగ్గర 250 ఆటో డ్రైవర్లకి, వ్యాన్ డ్రైవర్లకి, ట్రాక్టర్ డ్రైవర్కి ఇవ్వడం జరిగింది. మిగతా నారీవులు అలాంటి వస్తే టవల్ ఇస్తుంటాము. అది ఆదర్శంగా ఒక బంకు దగ్గర ఇవ్వవలసిన సౌకర్యాలు కల్పించినప్పుడు పలానా దగ్గర బంకు ఉంది, అక్కడ మంచి సౌకర్యం ఉందని వస్తారనే ఆశాభావంతో ఇవన్నీ కూడా కల్పిస్తాం. సార్, మీరు ఇక్కడ ఈ 30-35 సంవత్సరాల నుంచి ఒక నాయకుడిగా కాకుండా అంటే ఇంట్లోని సమస్య అంటే బయట సమస్య ఇంట్లో సమస్యలాగా మీరు ఒక బాధ్యతగా మీరు మీ అంటే మీ పంచాయతీలో ఉన్నటువంటి మీ గ్రామ ప్రజలకి ఎన్నో బాధ్యతలు తీసుకుంటున్నారు. మీరు ఇవి కాకుండాను మీరు రీసెంట్గా కాకుండా 5-6 సంవత్సరాలు అవుతుంది మీరు మందుగుండ సామగ్రికి సంబంధించిన లైసెన్స్ కూడా మీరు పెట్టారు. ఎందుకంటే అంటే మీ స్వార్థం కాకుండాను మీ గ్రామంలో అంటే మిమ్మల్ని నమ్ముకున్న ఉన్న వాళ్ళ కోసం మీరు ఎక్కడికో వెళ్ళి నా ఓటర్లు కానీ నా గ్రామంలో ఉన్న వాళ్ళ పేదవారు కానీ కష్టపడకుండా బయటకు వెళ్ళకుండాను నా దగ్గరకు వచ్చి అంటే వాళ్ళకి ఒక భరోసాగా ఉన్నట్టుగా వాళ్ళకి ఒక ఉపాధి కల్పించేటట్టుగా మీరు ఒక లైసెన్స్ పెట్టారు. అది ఎంతమంది వస్తుంటారు సార్ మీ దగ్గరికి? నా దగ్గరికి నేను ప్రతిది కూడా నేను నాయకుడిగా నేనే ఉండాలనే కోరిక అయితే నాకు ఎప్పుడు ఉండదు. నాకు చాలా మంది బతకాల, చాలా మంది బాగుండాల, నాతో సమానంగా ఉండాలనే తపనతోనే నేనైతే అమ్మ భవన్ పరివార్ లైసెన్స్ 2013-14లో పెట్టాము. అంతే అప్పటికి 2006 నుండి మనకి బొట్టలు తయారైంది. మాది వృత్తి ధర్మంగా మాకు 2 కుల వృత్తులు, ఒకటి తట్ల బొట్టలు అల్లుకుంది, ఒకటి మందుగుండ శ్రావణ పండుగలకు పెళ్ళిళ్ళకి పేరెంటాలు కట్టడం. ఈ 2 వృత్తుల్లో మాము కనుమ అట్ట బాక్సులు, ప్లాస్టిక్ బాక్సులు వచ్చినందువల్ల మా కుల వృత్తి అనేది కనుమరకు అయిపోయింది. రైతు పండించడం లేదు, తోటలు అంటే బాక్సులు కొనడం లేదు. కాబట్టి మా వర్క్ పని చేస్తే చేయాల్సినందువల్ల మా వృత్తి పోయినందువల్ల మేము దాని పని మనకి అయిపోయింది. రెండోది మా కుల వృత్తిలో మందుగుండ సామాన్ కట్టుబడి ఉండేటప్పుడు పోలీసు వారేమో మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. అప్పుడు కలెక్టర్ గారితో నేను వెళ్ళి పరిశీలించి, అయ్యా మా పరిస్థితి ఇది, మాకేమో తప్పనిసరిగా మీరు మా కుల వృత్తి అనేది ఉంది, అయితే ఆ కుల వృత్తి ఏమో తట్లు పట్లు పోయినా మందుగుండ సామాన్ జీవనోపాధి చేసుకుందాం అనుకుంటే అది కూడా దీన్ని పోలీసు వారు ఏమో పర్మిషన్ లేకుండా తయారు చేయకూడదని మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తాను. కాబట్టి దానికి పర్మిషన్ తమరు ఇప్పించుతారని తమను కోరుకుంటున్నాం. తప్పనిసరి మాకు అవకాశం కల్పించండి అయ్యా అని కలెక్టర్ గారితో మన కష్టకాలని చెప్పుకుంటూ దాన్ని పరిశీలించమంటే 2013లో అమ్మ భవన్ పరివార్ లైసెన్స్ ఇచ్చారు. ఆ 2013లో అమ్మ భవన్ లైసెన్స్ ఇచ్చిన వెంటనే ఇక్కడ 150 కుటుంబాలు, ఈ 150 కుటుంబాలు కూడా ఆ లైసెన్స్ మీద
జీవించడానికి పని కల్పించాం. అక్కడేమో వర్కర్స్ వాళ్ళు వస్తారు, బయటకు వెళ్తారు, మమ్మల్ని సాగు ఒప్పుకుంటారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళైనా పండుగైనా నా దగ్గరికి వస్తారు. నేను ఇది 5,000 రూపాయలకు ఒప్పుకున్నాను ఈ మనుగోలు సామాన్ తయారు చేస్తే ఆ మెటీరియల్ నేను ఇస్తాను, తయారు చేస్తారు. చేసిన తర్వాత ఆ ముడి సరుకుతాల డబ్బులు తీసి మిగతా ఏమైనా వస్తే వాళ్ళ జీతాల వరకే మనిషికి 500 ఇస్తాం. ఏమైనా అదనంగా మిగిలితే ఒక 5-10 ఇస్తాను. లేకపోతే ఆ 500 రూపాయలు కూలుతో వాళ్ళు జీవనోపాధి చేసుకుంటారు. 150 కుటుంబాలు ఇక్కడ జీవించడం జరుగుతుంది అమ్మబలం పైలో. అదే నాను నాయకుడిగా అయినందువల్ల నాకే కాదు నా నాట ఎస్టీ వాళ్ళకి ఎంతోమంది పని కల్పించాలని 2018-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉండేటప్పుడు హైదరాబాద్ వింటి పువ్వుల శ్రీనివాసరావు మార్కెట్ యార్డ్ చైర్మన్, నేను మార్కెట్ యార్డ్ డైరెక్టర్. నేను అప్పుడు ఆయన మా స్టూర్ వెళ్ళాము ఎక్కడ హైదరాబాద్, చంద్రబాబు ఇంటికి వెళ్ళాం. అక్కడ చంద్రబాబు నాయుడు అందుబాటులో లేరు. విజయవాడ వచ్చారనేసరికి విజయవాడ వచ్చాం. విజయవాడ కూడా అక్కడ కూడా కళ్ళపోయాం. అప్పుడు పట్టుసీఎం దగ్గర ఉన్నారంటే పట్టుసీఎం వెళ్ళాం. పట్టుసీఎం దగ్గర కూడా సెట్టాలు. అప్పుడు ఇక్కడ పోలవరం వెళ్ళే పోలవరం దగ్గర పట్టుసీఎం దగ్గర దొరికారు ఆయన మా కష్టలన్నీ కూడా అయ్యా మా ఎస్టీ వాళ్ళమే మా చేతి వృత్తులు పోయేవే, మా జీవనోపాధి చాలా లోపించుతుంది, మాకు చేనేత కార్మికుడికేమో 50 సంవత్సరాలకి ఇస్తాను, అతను బీసీకి వర్తించిన వ్యక్తి, గీత కార్మికుడేమో బీసీకి వర్తించిన వ్యక్తి, అతనికి 50 సంవత్సరాలకి ఇస్తాను, మా ఎస్టీ వాళ్ళమేమో జీవనోపాధి గడుపుకోలేక పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం, 65 సంవత్సరం మనం ఏం బతుకుతామని నా సాధక బాధలన్నీ కూడా ఆయన చెప్పుకున్నందువల్ల మన ఎస్టీ వాళ్ళకి అందరికి కూడా మొత్తం 50 సంవత్సరాలకే జీవో మార్చి వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసి మాకు ఇవ్వడం జరిగింది. అక్కడ కానీ 34 కులాలు కూడా ఎస్టీ వాళ్ళు కొండ మీద ఉన్నోళ్ళని మైదాన ప్రాంతంలో ఉన్నోళ్ళని ప్రతి ఒక్కరు కూడా ఎస్టీ వాళ్ళకేమో 2018-19లో కొత్త జీవో తెచ్చి ఎస్టీ వాళ్ళకి అందరూ కూడా ఈ వృద్ధాప్య పెన్షన్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది శాంక్షన్ 50 సంవత్సరాలు అయింది. దాని ప్రకారంగా అందరూ కూడా చాలా సంతోషిస్తారు. అంతదే కార్డులు కూడా అదే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉండేటప్పుడు కూడా అందరికీ 35 కేజీల బియ్యం కార్డులు కూడా చేయించడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా నేనేం చేస్తానంటే నా ఒక్కడి కోసం ఉండాలి, నానే ఉండాలి, నేను బాగుండాలనే కోరిక అయితే నాలో ఉండదు. అందరూ బతకాలి, అందరూ బాగుండాలి, అందరూ అలాగే ఉండాలనే ఆశాభావంతో ముందుకెళ్ళి పనులన్నీ చేస్తుంటాను. కాబట్టి మన 3 జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాలు కాదు ఆంధ్రప్రదేశ్లోనూ హైదరాబాద్ వరకు కూడా పాలవలస గౌరవం ఒక గుర్తింపు. మొన్న 5వ తారీఖునే ప్రమాణ స్వీకారం వైస్ ఎంపీ ప్రమాణ స్వీకారం చేసిన రోజైతే హైదరాబాద్ నుండి ఎంతోమంది అక్కడ రికార్డింగ్ చేసి నాకు పంపించడం కూడా జరిగింది. పాలవలస గౌరవ్ చాలా ఉత్తమైన వ్యక్తి, అందరికీ ఆదర్శంగా ఉంటారని. హైదరాబాద్ కూడా ఎందుకంటే అంత దూరం ఉండేటప్పుడు కూడా నేను ఆ లెవెల్లో తెలియదు. ఖాతాలో పాట రూపంలోనే అనేకమైన జ్ఞాపకాలలోనే అనేకమైన రకరకాలుగా నాకు పంపించడంలో చాలా నేను వాళ్ళకైతే నిజంగా మీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు చెప్పుకుంటాను. నా ఫోటోలేమో ఎక్కడో పేపర్లో చూసుకుని ఆ పేపర్లను ఫోటోలు తీసుకుని వాళ్ళు ఆదర్శంగా తీసుకుని వాళ్ళు తయారు చేసి పంపించారు. అప్పుడు వాళ్ళ నెంబర్తో పంపించిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఏటయ్యా ఇవి అంటే ఇది మీ ఫోటోలు మాకు దొరకలేదండి, అందుకే ఒక పేపర్లో వచ్చిన ఫోటోలు ఆదర్శం తీసుకొని చేసామని అన్నారు. చాలా మళ్ళీ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో వస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఆదర్శంగా ఎప్పుడు కూడా సర్వీస్కి ముందు ఉంటా. నా ఒక్కడి కోసం అయితే ఇప్పుడు కష్టపడే నేను ఏదో సంపాదన ఆశాభావం అయితే ఉండదు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కోరిక తప్ప రెండోది. సార్ సంవత్సరం మీరు వినాయక చవితి అప్పుడు బొమ్మ నిమజ్జనం చేస్తారు, సంవత్సరం మీరే భోజనాలు పెడతారని చెప్తున్నారు మీ వాటర్లో కూడా. ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 3 సార్లు అన్నసంతర్పణ అంటే నాకు చాలా ఇష్టం. నేను కనీసం చిన్న పని కూడా చేసేటప్పుడు వాటికి వెళ్ళి భోజనం తెచ్చి ఇద్దరు పని చేసి ఇద్దరు కూడా భోజనం తేవడం నాకు. ఎందుకంటే 10 మంది భోజనం పెట్టడం అంటే చాలా ఆనందం నాలోనే. ఏదైనా సాగుతూ అంటారు కానీ భోజనం మాత్రం సరిపోతా అంటారు. అందులో భాగమే ఫస్ట్ స్టార్టింగ్ ఏమో ఆంజనేయ స్వామి వినాయకుడి పూజ చేసేటప్పుడు మా గ్రామంలో ఎరుకుల పాకలు వినాయకుడు అంటే మా తాతలు కానీ లేదు, నేనే ఆదర్శంగా వినాయకుడిని తేవడం జరిగింది 88లో. ఆ 88 నుండి కూడా వినాయకుడిని తేవడం. అయితే అంతకుముందు మనకు అవకాశాలు లేనప్పుడు అయితే భోజనాలు పెట్టడం అద్దుగా ఉండేది. కానీ 1995 నేను సర్పంచ్ అయిన కంటే కూడా
నేను ఫస్ట్ వినాయకుడికి అన్న సందర్భం పెడతాం. ఆ అన్న సందర్భం అయిపోయిన తర్వాత అలా చేస్తుండగా రామభజన వచ్చింది. రామభజన సీతారాముల వారి కళ్యాణ రోజు అన్న సందర్భం పెడతాం. అలాగే మళ్ళీ తిరిగి హనుమంతు జయంతి రోజు అన్న సందర్భం పెడతాం. సంవత్సరానికి 3 ట్రిప్పులు అయితే మాత్రం స్వయం సిద్ధంగా అన్న సందర్భం పెడుతుంటాను. అలాగే పంతులు కూడా ఈవేళ పండుగ నిమిత్తం అయితే ఈవేళ ఒక రైస్ మూట తెచ్చి మా పంతులు గారికి ఏమో పండుగ నిమిత్తం ఇవ్వడం జరిగింది. నాకెందుకు కానీ ఫస్ట్ కానీ కూడా నేను చాలా పేద కుటుంబంలో పుట్టా. అన్నం అంటే ఏంటనేది చాలా బాధాకరం విషయంలో పెరిగా. ఆ బాధ అనేది లేకుంటే ఈ రోజుల్లో అన్నం అంటే మహా పవిత్రమైనది. దానిలో ఉన్నది ఇదంతా ఇన్ని కోటి విద్యులు కూటు కనుక అనేది కడుపు కోసమే తప్ప దాన్ని నిండుగా ఉంచాలనే తపనతోనే నేను మా గ్రామంలో అందరూ చెప్పినట్టు కాదు. నాకు అన్న సంతర్పణ అంటే చాలా ఇష్టం. అన్న సంతర్పణ కంపల్సరీ సంవత్సరం 3 సార్లు పెడుతుంటాను. నా ఇంట్లో స్వయం కూడా ఏమైనా ఉంటే మా పేట అందరూ పెట్టి వాళ్ళ బట్టలు కానీ ఇంకోటి ఆదర్శగా ఇస్తుంటాను. అదంటే నాకు అది ఒక ఆనందం, అదే ఒక సంతోషమైన విషయం. నాకు ఆకలి తీరింది ఎలాగో వాళ్ళకి అన్నం పెడితే నా ఆకలి తీరినట్టుగా ఉంటుందనే నమ్మకంతో నేను అలాంటి చిన్న చేస్తుంటాను. ఓకే సార్. ఈ 35 సంవత్సరాల నుంచి ఈ పార్టీని మీరు నమ్ముకున్నందుకు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మీరు ఇప్పటి వరకు కూడా మీరు వైఎస్ఆర్సీపీ అయ్యారు, టీడీపీ పార్టీలో ఉండి. ఇక మీదట ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మా T9 ఛానల్ తరపు నుంచే మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. 2026 సంవత్సరము మీకు మీ కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడాను, మీ గ్రామస్తులందరూ కూడా స్వాగతం పలుకుతానండి. నా పేరు కృష్ణ. నేను T9 కలుసుకున్నందునే వైఎస్ఆర్సీపీ పాలవలసి గౌరీ గారితో ఫేస్ టు ఫేస్ T9 కృష్ణ కలుసుకున్నాను.